వాళ్ళేమో రాధ గారిని అడ్డం పెట్టుకుని ఒకసారి ఎలిగేషన్ చేయించారు, రెండోసారి అటు ఎలిగేషన్ చేయించారు. వాళ్ళ రాజకీయం కోసం వాడుకోవటం కోసం తప్ప. నేను మళ్ళా చెప్తున్నాను, ఇవాళ ఏ కమ్యూనిటీ ఎక్కువ మంది నిరుద్యోగులు, ఇవాళ నెంబర్ ఆఫ్ చెప్తున్నాను రిజర్వేషన్ లేని నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంది ఆ కమ్యూనిటీ నుంచి. వాళ్ళని పారిశ్రామిక అధిపతులుగా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తాము హీరోలు కావాలి, స్టెంట్ స్కూల్స్ పెట్టుకోవడం కాదండి, వాళ్ళు హీరోలు కావాలి, వాళ్ళ కుటుంబానికి హీరోలు కావాలి, వాళ్ళ ఓళ్ళని ప్రపంచానికి గొప్పగా చూపించాలి, ఆంధ్రప్రదేశ్ని పెద్దగా పట్టణంలో నిలబెట్టాలి, దేశానికి సంపద సృష్టించాలంటే ఆ కమ్యూనిటీలో కానీ ఏ కమ్యూనిటీలో కానీ దాని మీద దృష్టి పెట్టకుండా వీళ్ళ పిల్లలందరూ కూడా వీళ్ళ పెద్ద వాళ్ళందరూ అమెరికాలో చదువుకోవాలి. వీళ్ళు కాదని కొంతమంది పెద్ద కంపెనీలు ఉండాలి, కింద కులాల పేరు మీద కొట్టుకు చచ్చిపోవాలి. నేను ఒకటి చెప్తున్నాను, మీ సినిమా హీరోలు తెలుసు కదా, ఏ సినిమా హీరో చెప్పండి, ఎవరినేం చేసుకుంటారు? కింద కొట్టుకోవాలి. వీళ్ళు మాత్రం ఏ కులాలన్నా అభ్యుదయ కులాలు అనుకోండి, బాగా సంపన్న కులాలని పేరు రానివ్వండి, ఇంకొకళ్ళు మాత్రం హ్యాపీగా అందరూ ఒకటే బాయి కిందకు వస్తే ఫ్యాన్స్ మాత్రం కొట్టు చచ్చిపోవాలా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, మీరంటే నేను అడుగుతున్నాను. వీళ్ళు హీరోలందరికీ కులాలు ఉండవు, సినిమాలు చూడటానికి కులాలు రావాలి, డబ్బులు కలెక్షన్ వచ్చేయాలి, 100 కోట్లు 200 కోట్లు 400 కోట్లు, వీళ్ళకి కులాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విషయంలో అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బడ్జెట్కి జరిగిన అంటే ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం ఏంటి సార్? ఎక్కడ తక్కువ వచ్చింది బడ్జెట్లో? బడ్జెట్ కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం ఏంటంటే బానిస నాయకుల్ని చూడాల్సి రావటం మా దురదృష్టకరం. బానిస అనే పదం వాడినందుకు వారు క్షమించాలి, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడుతున్నాను. ఎందుకంటున్నానంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు తిట్టుకుంటున్నారు, వీళ్ళు బూతులు పోస్తున్నారు, సాయంత్రం అయ్యేటప్పటికి వెరీ గుడ్ ఈవినింగ్ డిస్కషన్స్ డిస్కషన్ పెడుతున్నారు, కర్రలతో కొట్టుకుంటున్నారు, కట్టెలతో కొట్టుకుంటున్నారు, వెర్బల్ డైరియా చేస్తున్నారు, మొత్తం డైవర్షన్ చేస్తున్నారు. కులగజ్జి, మత పిచ్చి, రాజకీయ నాయకులకు బానిసత్వ పిచ్చి, సైకో ఫ్యాన్సిజం, సినిమా పిచ్చి ఎక్కువగా చేసుకుంటున్నారు. వాటి భావితరాల అభివృద్ధి మర్చిపోతున్నారు. వాళ్ళ బడ్జెట్ జరిగితే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇంతకన్నా కొంచెం రూపాయి ఎక్కువ ఇచ్చిన ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా రక్తం సలసలా మరిగిపోతున్నారు. ఇప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నారండి? ఇది డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, బికాజ్ బీయింగ్ చీఫ్ మినిస్టర్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిచ్చాం. నేను జేడి లక్ష్మణ్ గారు వెళ్ళి 1100 మంది అరెస్ట్ చేసిన వెళ్ళి ముట్టడిచ్చాం, ఛేదించుకుని ముట్టడిచ్చాం, నిలబడ్డాం, 26 జిల్లాల్లో ధర్నాలు చేశాం. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారితో సహా పార్లమెంట్ సమావేశంలో కలిసి వచ్చాం, రాష్ట్రాన్ని తిరుగుతున్నాం. ఇవాళ నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్కి ఇవాళ నమ్మక ద్రోహం చేసింది కేంద్ర బడ్జెట్. ఎవరికి చేశారు? ఎందుకంటే చప్పట్లు కొడుతున్నారు మీరు? ఇవాళ ఆదాని డేటా సెంటర్కే 2047 వరకు మొత్తం ఎగ్జామ్షన్స్ ఇస్తే మీరు చప్పట్లు కొడుతున్నారు. 300 ఉద్యోగాల నుంచి 400 ఉద్యోగాల నుంచి వచ్చే పరిస్థితి డైరెక్ట్ సెంటర్లో. మిగతాది ఏదో దాంట్లో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అండ్ ఇది సోలార్ ఎనర్జీ మీద పెట్టి దాని మీద వస్తుంది అంటున్నారు మీరు దానికి వాళ్ళ కోసం హార్బర్ సేఫ్ అంట 25%, హార్బర్ సేఫ్ 15-20%. ఎవరి కోసం హార్బర్ సేఫ్? ఆయనకి హార్బర్ సేఫా? నక్వల్లో పెట్టిన మారవెడ్డి గారి ఫ్యాక్టరీ కోసం ఉత్తరాంధ్రలో నౌకాశ్రయాలు సాగరమాల్లో వాళ్ళకి లాభం అండి. ఇంకోటి అద్భుతంగా చెప్పారు, వాళ్ళంతా బాధ్యతలు బంతిని కొడుతున్నారు. వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని బ్యాచ్ ఏంటి అని చూశాను. రేర్ ఎర్త్ మినరల్స్ అంట, రేర్ ఎర్త్ మినరల్స్ 8,000 కోట్లు 4 రాష్ట్రాలతో కలిపిస్తే ఎవరి కోసం అండి? ఇవాళ అక్కడ స్థానిక బిడ్డ అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ అందరూ చేసుకుంటే ఇవాళ కాజేసి ఆదాని గారు బీచ్ స్టాండ్ అని చెప్పి మొత్తం అంతా ఆదాని గ్రీన్ ఎనర్జీ ఏదో పెట్టుకుని దాంట్లో ఆయన తీసుకోలేదా? ఇవాళ ఆదాని గారి కోసం, అంబానీ గారి కోసం, లేదంటే మిట్ల గారి కోసం, అగర్వాల్ గారి కోసం, ఇంకొక గుజరాతీ మార్వాడి వ్యాపారుల కోసం రాష్ట్రాన్ని తీసుకెళ్లి తాగడి పెట్టే పరిస్థితులు ఉంటే వాళ్ళకి లాభం చేసేటట్టున్నారా? విశాఖపట్నానికి 5,000 కోట్లు అడిగారండి బడ్జెట్లో, ₹1 ఇవ్వలేదు. అమరావతికి 15,000 కోట్ల కింద సంవత్సరం ఈ కోసం 15,000 కోట్లు 4 ఏళ్ళు ఇస్తానని చెప్పి బీజేపీ అధ్యక్షులు కొండ బదలగొట్టి లాస్ట్ టైం చెప్పారు. సీఎం రమేష్ గారు గిరగర తిప్పుకుంటే చెప్పారు. ఇవాళ ఎంగిలి వెతుకులు ఇచ్చినట్టు 1,100 కోట్లు 15 కోట్లు ఇచ్చాం. ఆ వడ్డీ కూడా దానికి 10% వడ్డీ వస్తుంది దాంట్లో ఇచ్చాం. మీరు సావంటారా, మీరు అప్పుల్లో కట్టుకుంటారా అంటే నోరు మూసుకుని కూర్చున్నారు వీళ్ళు. అమరావతి రైట్ ట్రాక్లో పెడుతుంది, ఎందుకు మాట్లాడలేదు? అధికార పార్టీ మాట్లాడదు, ఎందుకు బంద్ చేస్తుంది? ఉప ముఖ్యమంత్రి వేరు బంద్ చేస్తున్నారు ఉత్తరాది సనాతనంగా. ప్రతిపక్ష నాయకుడు కేసులు భయం ఆయన థర్డ్, ఎందుకంటే ముందు ఇద్దరం కాబట్టి అధికారంలో ఉండగా మాట్లాడుతున్నాం. ఆయన కూడా బాధ్యత ఉంది. ఏం చేయమంటారు చెప్పండి? ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను, రాష్ట్రంలో ఇవాళ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్కి నిధులు 10 సంవత్సరం లేదు. పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేసేసింది, డెడ్ స్టోరేజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఉంటే సిగ్గు ఏమాత్రం పడకుండా నేను మాట్లాడుతున్నాను. నేను కాదు, కళ్యాణ్ బాబు గారు మాట్లాడు. సిగ్గు రాసుకోండి, సిగ్గు లేకుంటే వంటి కారణం రాసుకోమని చెప్పినట్టున్నారని ఎంపీలని. నేను అడుగుతున్నాను మీ ఎంపీలని,
మీకు గనక గౌరవంగా సిగ్గుంటే నేను మీ 35 మంది ఎంపీలకు లేఖలు రాసిన లేదా బహిరంగ విజ్ఞప్తి చేసి అన్నింటికి మీకు పంపించాను. 2 ఎంపీలు స్పందించారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మిథున్ రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. వాటి స్థాయిలో వాళ్ళు స్పందించినా సరే నేను అడుగుతున్నాను, పోలవరం ప్రాజెక్ట్ని 135 అడుగులు డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్గా సిగ్గు లేకుండా, శర్వ లేకుండా ద్రోహం చేస్తా కేంద్ర ప్రభుత్వ క్రితం 2025-26 బడ్జెట్లో పెడితే మీ అందరికి పెడితే మీరు రామ్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే మీరందరూ ఎందుకు మాట్లాడలేదు? అమెండ్మెంట్ అడగలేదు. ఇవాళ ఈ సంవత్సరం బడ్జెట్లో అప్పుడే 12,900 కోట్లు పెట్టారు, ఏది డేటా స్టోరేజ్ చేసేటట్టు. ఈ సంవత్సరం ₹1 కూడా, ఎందుకంటే అదనంగా 150 అడుగులకు నీళ్లు నిలబెట్టే విధంగా ₹1 కూడా ఈ 37,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఈ బడ్జెట్లో మాట్లాడకపోతే మీరు ఎందుకని మౌనంగా ఉన్నారు? 50-100 కోట్లు ఎంగిలి మెతుకులు విధించేటట్టున్నారా? నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మూల నిధి కింద 100 కోట్లు ఇచ్చారండి. మీ అబ్బా సొత్తా అది? విశాఖపట్నం మీ అబ్బా సొత్తా? తెలంగాణలో సాయిరెడ్డి కరీంనగర్ జిల్లాలో తుపాకీ గుండెకి ఎదురుగుండా వెళ్ళి ప్రాణం అర్పించాడు విశాఖకు ఆంధ్రులు దక్కని. అక్కడ గుప్తా గారు కానీ, యాదవ్ గారు కానీ, లేదంటే కర్నూలు, అనంతపురం, పాలకొల్లు, విశాఖపట్నం, శ్రీకాకుళం అందరూ ఒక ప్రాణాలు అర్పిస్తూ వచ్చిన కర్మాగారం దాన్ని ప్రైవేట్ పరం చేస్తామంటే సిగ్గు లేకుండా, సేవ లేకుండా మీరు ఈ 11,000 కోట్లు తీసుకొచ్చి అప్పులు వడ్డీలకు సరిచారు. మేము అడిగేదండి, క్యాపిటల్ మైన్స్ గురించి తీసుకురాలేరా? మీరు చేతి మీద ఆధారపడి ఉంది కదా, కళ్యాణ్ బాబు గారు చేతి మీద, చంద్రబాబు గారు మాట మీద ఆధారపడి కేంద్ర మంత్రి వస్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ కొడితే క్యాపిటల్ మైన్స్ ఇస్తారు కదా. రెండు మీకు ఆ వడ్డీ 14% వడ్డీ చేసిన వడ్డీ రద్దు చేయమనండి. 20,000 కోట్లు లాభాలు వస్తుంది ఫ్యాక్టరీ అంటే పాత వడ్డీలు రద్దు చేసామని, ఇప్పటివరకు వేసిన ఫ్యాక్టరీ రద్దు చేయమని, దాన్ని వడ్డీ కాంపౌండ్ పెట్టి తీసేయమనండి. దాన్ని స్టీల్ స్పెషాలిటీ స్టీల్గా 7.3 నుంచి 20 మిలియన్ టన్స్ పెంచండి. చెప్పండి. స్టీల్ ప్లాంట్ గురించి ఇంత ద్రోహం జరుగుతున్న మాట్లాడదు, రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడరు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడదు. సిగ్గు లేదా? కళ్యాణ్ బాబు గారు అడిగారు, ఒంటి కారం రాసుకోమని అడిగారు. నేను గుర్తు చేస్తున్నా, నేను కాదు. సిగ్గుంటే కారం రాసుకుని నేను గుర్తు చేస్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు అంత మాట్లాడు, అప్పులతో కట్టుకుని సావంటారు అని చెప్తే ఏమండి మీరు మాట్లాడుతున్నారు? అప్పులతో కట్టుకునే పరిస్థితి అదా? ఇవాళ 4th ఛానల్ ఏదైతే ఉందో, నేషనల్ వాటర్ వే 4th, దానికి దిక్కు లేదా? అసలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఇంకోటి చెప్తున్నానండి, బడ్జెట్లో చాలాసేపు ఇప్పటికన్నా తిరుపతి వెంకటేశ్వర స్వామి వెళ్ళి అక్కడ హామీ ఇచ్చారు కాబట్టి గవర్నీయులు, ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలో రాయితీలు ఇచ్చేస్తే ఆ స్టూడెంట్స్ యువత 10 లక్షల మంది పారిశ్రామికేత్తలుగా మారి ఇండస్ట్రీస్లో అయ్యి వాళ్ళు 100 మందికి ఒక్కొక్కళ్ళు పని 10 మందికి ఉద్యోగాలు ఇస్తే 1,50,00,000 మంది వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతారంటే స్టెంట్ స్కూల్స్ పెట్టుకుని బతకాలి వాళ్ళు. నేను అడుగుతా ఉన్నాను, మాట్లాడితే కులాన్ని రెచ్చగొడతాం, మతాన్ని రెచ్చగొడతాం డైవర్ట్ చేసిండు. నిన్న రాంబాబు గారి ఇష్యూ అసలు ఏదో కాదండి. ఇప్పుడు అక్కడ పెట్టి రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందా? ఆయన రెచ్చగొట్టి రెచ్చిపోవాల్సిన అవసరం ఉందా? బూతులు పెట్టాల్సిన అవసరం ఉందా? మళ్ళీ తీసుకెళ్ళి కొన్ని అరెస్ట్ చేశారు, చట్టం అనుకుందాం. ఈ ఇంటి మీద దాడులు ఏంటి? ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుంటే మీరేమో కింద ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళి గుజరాతీ వారికి ఎంపీ టికెట్లు ఇస్తారు. మీరు కూడా ఇస్తారు, రేపు పొద్దున ఎవరికి ఇస్తారు? మీరు కూడా ఇచ్చారుగా. సురేష్ బాబు గారికి ఎవరికి ఇచ్చారు? తెలుగుదేశం ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చింది. ఏంటి నాకు అర్థం కావట్లేదు. దయచేసి గమనించండి. పార్లమెంట్లో కానీ సభ్యులకి మై హంబుల్ రిక్వెస్ట్, దయచేసి హక్కుల గురించి మాట్లాడండి. బడ్జెట్ మీద ద్రోహం జరిగితే మాట్లాడి ఒక జాతి అని ఉంటే అది ఇండియా మొత్తం మీద, అది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు జాతిని మనం చేస్తాను.